హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మేము చుక్కకూరతో టమాటా కర్రీ అయితే చేస్తున్నాము. లంచ్ బాక్స్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. టైం ఎక్కువ లేనప్పుడు ఇదైతే సింపుల్గా రెడీ అయిపోద్ది. చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. ఎప్పుడైనా టైం ఎక్కువ లేనప్పుడు కర్రీ చేయాల్సి వచ్చినప్పుడు ఇలా చుక్కకూరతో టమాటా కర్రీ చేసేయండి. సూపర్గా ఉంటుంది, సింపుల్గా అయిపోద్ది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం మేమైతే ఆల్రెడీ ఇట్లా చుక్కకూర తెంపి కడిగేసి పెట్టుకున్నాము. ఇప్పుడైతే టమాటాలు కడిగేసుకున్నాం కదా, కట్ చేస్తున్నాము. ఇదైతే పెద్ద 2 కట్టలు తీసుకున్నాము మేము. ఇంకా టమాటాలు అయితే ఒక పెద్దవి 4 తీసుకున్నాము. ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాము. ఇంకా వీటితోటి స్పైస్ సరిపోదు కాబట్టి ఇంకా ఎండుకారం కూడా వేసుకుంటాము దీంట్లో. ఎక్కువ స్పైసీగా ఉన్న పచ్చిమిరపకాయలు అయితే ఇంకా కారం అవసరం లేదు, అవే ఒక 4 వేసుకుంటే సరిపోద్ది 2 కట్టల చుక్కకూరకి. సో కర్రీ కోసం అయితే మేము కడాయి పెట్టేసుకున్నాము. ఇంకా 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాము. ఆకుకూర కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఆకుకూర పసరు వాసన ఉండకుండా ఉంటుంది. ఎండుమిర్చిలు కూడా వేసేసుకున్నాము. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిలు అయితే వేసుకుంటాము. ఎండుమిర్చిలు అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇంకా పచ్చిమిర్చి అయితే వేస్తున్నాము. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ అల్లం వేసినాము. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాము. ఇప్పుడైతే ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసినాము. 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాము. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడైతే ఇంకా టమాటాలు వేసుకున్నాము. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయినాయి, ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా. ఇప్పుడైతే ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఆకుకూర అయితే వేస్తున్నాము. దీన్ని అయితే మంచిగా 3 సార్లు అట్లా కడుక్కోవాలి. ఆకులకు మట్టి ఉంటుంది కదా, మంచిగా 2-3 సార్లు కడుక్కుంటే మట్టి పోద్ది. ఇది ఆకుకూర తొందర మగ్గిపోద్ది కాబట్టి టమాటాలు ముందు వేసినాము. ఈ చుక్కకూర అయితే హైలీ ప్రోటీన్ ఎన్రిచ్డ్. దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, విటమిన్ సి, ఇంకా బోన్ డెవలప్మెంట్ కూడా ఇది చాలా హెల్ప్ఫుల్. ఇమ్యూనిటీ కూడా బూస్టప్ అయింది ఇది తీసుకోవడం వల్ల. సో దీన్ని ఇట్లా పప్పులో అయినా ఇట్లా కర్రీ లాగైనా ఎలాగైనా ఒక వీక్లో 2 టైమ్స్ అట్లా తీసుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిది. చిన్నపిల్లలకి పెడితే కూడా చాలా మంచిది. ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే వేస్తున్నాము. లాస్ట్లో అయితే కొత్తిమీర వేస్తున్నాము. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్, తొందరగా అయిపోతుంది, టైం కూడా ఎక్కువ పట్టదు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి ఎప్పుడైనా టైం లేకపోయినా, లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా టైం లేకపోయినా కూడా ఇట్లా సింపుల్గా ఈ కర్రీ అయితే చేసేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకైతే కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.